అందరికీ నమస్కారం. శ్రీ గీతా టాక్స్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం ఒక చక్కటి కథను చెప్పుకుందాం. కథ అంటే ఇవన్నీ నిజంగా జరిగినవే, ఎక్కడి నుంచి నేను సేకరించినవి, పెద్దవాళ్ళు చెప్పినవి, అవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనకి చూడండి, కాకి చూడ్డానికి నల్లగా అసహ్యంగా ఉంటుంది, కానీ కాకికి ఎంత ప్రాధాన్యత, ఎంత ప్రత్యేకత ఉందో నేను చెప్తాను. ఒకసారి అంటే పూర్వకాలంలో రావణాసురుడు ఉన్న రోజుల్లో, రాజ్యం వర గర్వంతో అందరినీ హింసిస్తున్న రోజుల్లో ఏం జరిగిందంటే, ఒకసారి అష్టదిక్పాలకులు అందరూ కూడా ఒక సమావేశం పెట్టుకున్నారు స్వర్గంలో. ఇంద్రుడు, యముడు, వరుణుడు, అగ్ని, మిగతా వాళ్ళంతా దేవతలందరూ కూడా ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు అంటే, రావణాసురుడు వీళ్ళందరినీ కూడా ఓడించి అన్ని స్వర్గం అవన్నీ కూడా ఆక్రమించేసుకుంటున్నాడు. ఎలా ఈ రావణాసురుడు బారి నుంచి తప్పించుకోవడం ఎలాగా? ఈ రావణాసురుడు వర గర్వంతో రోజు రోజుకి కూడా అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఏం చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి, దీనికి ఏంటి నివారణ అని చెప్పేసి సమావేశంలో అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారనమాట. మాట్లాడుకుంటుండగా ఏం జరిగింది, రావణాసురుడు స్వర్గంలోకి అడుగుపెట్టాడు. అమ్మ బాబోయ్, ఇంకేముంది, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆల్రెడీ అందరినీ ఓడించేశాడు. ఓడించేస్తే ఇంక వాళ్ళు యుద్ధం చేయడానికి కూడా లేదు ఆయనకు ఉండే వరాల వల్ల. అమ్మ బాబోయ్ వచ్చేసాడు, ఎక్కడి నుంచి వచ్చేసాడు కూడా. రావణాసురుని చూడగానే మొత్తం అందరూ కూడా, అష్టదిక్పాలకులు అందరూ కూడా భయపడి వణికిపోయారు. అమ్మో వచ్చేసాడని చెప్పేసి రావణాసురుడు అడుగు పెట్టగానే మొత్తం కంపించిపోయారు అందరూ కూడా. ఇక ఇంద్రుడు, వరుణుడు, అగ్ని వీళ్ళందరూ కూడా మొత్తం పారిపోయి ఏదో ఒక జంతు రూపంలో, పక్షి రూపంలో వెళ్ళిపోయారు. ఏదో ఒక మూలలు దాక్కున్నారు, కిందకి వెళ్ళిపోయారు, పక్కకి వెళ్ళిపోయారు. అందరూ చెల్లా చెదరైపోయి పారిపోయి రావణాసుడికి కనిపించకుండా దాక్కున్నారు అందరూ. అయితే యమధర్మరాజుకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో తెలియలేదు. అందరూ అన్ని ప్రాణులు, అన్ని జంతువులు, అన్ని చోట్ల, అన్ని దిక్కులకి వెళ్ళిపోయారు. చెరువుల్లోకి, వీటిలోకి వెళ్ళిపోతే యమధర్మరాజు గారికి దిక్కు తోచలేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటి. ఆయనేమో వచ్చేస్తున్నాడు. చూసారా ఎంత విచిత్రం. అందరి ప్రాణాలని తీసేటటువంటి యమధర్మరాజుకి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. అది విధి అంటే. అప్పుడు అక్కడ ఒక కాకి కనిపించింది. యమధర్మరాజు గారు వెళ్ళి కాకిని, ఓ కాకమా, నేను చిన్న ప్రాణ రూపంలో వచ్చి నీలో దాక్కుంటాను, నన్ను రావణాసురుడి బారి నుంచి రక్షించు, నన్ను కాపాడు అని అడుగుతాడు. అప్పుడు కాకి సరే అంటుంది. అప్పుడు యమధర్మరాజు వారు సూక్ష్మ రూపంలో కాకిలో ప్రవేశిస్తాడు. అప్పుడు కాకి ఎగిరిపోతుంది. రావణాసురుడి బారి నుంచి యమధర్మరాజు తన ప్రాణాలను కాపాడుకున్నప్పుడు కాకికి వరం ఇస్తాడు. అందరి ప్రాణాలను తీసే నా ప్రాణాలు నువ్వు కాపాడవు కాబట్టి నువ్వు చూడ్డానికి ఎలా ఉన్నా కానీ పితృకార్యాలు చేసేటప్పుడు మొట్టమొదటిగా నీకు పెడితేనే, ఆహారాన్ని నువ్వు స్వీకరిస్తేనే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి, ఆ వరాన్ని నీకు ఇస్తున్నాను అని ఇస్తాడు. అప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడండి, మనకి ఈ పెద్దవాళ్ళు ఎవరు శ్రాద్ధ కర్మలు కానీ పితృకార్యాలు కానీ చేసేటప్పుడు ఆ పిండం పెట్టిన తర్వాత కాకి వచ్చి అరిచి ముట్టుకుని తింటేనే అది మనకి పూర్తయినట్టు అనమాట, ఆ క్రతువు. అందువల్లే కాకి అంత మహావరాన్ని ఇచ్చాడు యమధర్మరాజు గారు. బాగుంది కదా. చూడండి, పక్షులకి, జంతువులకి ఎవరి ప్రాధాన్యత వాళ్ళకు ఉందన్నమాట. చూసారా, ఉడత చేసిన సహాయానికి రాముల వారు ఇలా అనగానే 3 వేళ్ళు ఉడత మీద పడతాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, రామచిలుక అని ఎందుకు అంటారు? రామపిచ్చుక అనరు, రామకాకి అనరు, ఎవరిని అనరు, కానీ చిలుకకు మాత్రమే ఎందుకు అంటే, చిలుకకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. మగ చిలుక కానీ ఆడచిలుక కానీ అవి జత కట్టాయంటే జీవితాంతము ఆ రెండే కలిసిమెలిసి ఉంటాయన్నమాట. పొరపాటున కూడా వేరే పక్షితోటి జత కట్టవు. ఒక ఆడచిలుక కానీ మగ చిలుక కానీ ఎప్పటికీ జత కట్టినప్పుడు కలిసే ఉంటాయి. అలా రాముల వారు ఏకపత్ని వ్రతుడు కదా, ఏది ఏమైనా కానీ ఏకపత్ని వ్రతం అనమాట. అందుకనే ఆ మంచి గుణాలకే రామచిలుక అని అంటారు. బాగున్నాయి కదా. మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. జై శ్రీరామ్.